హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. నేను హార్వెస్ట్ వీడియోలో అయితే నేను చూపించకుండానే హార్వెస్ట్లు చేసేసి మరి కర్రీస్ అయితే చేసేసుకుంటున్నాము. ఈరోజు అయితే నేను హార్వెస్ట్ వీడియో చేస్తున్నానండి. ఇది ఈవినింగ్ తీస్తున్న వీడియో 5:30 అవుతుందన్నమాట. అయినా కాస్త ఎండగానే ఉన్నది. ఈ మందారాలు చూసారా, రోజుకి ఒక 5-6 పువ్వులు అయితే వస్తున్నాయి అన్నమాట. చాలా బాగా వస్తున్నాయండి. మొగ్గలు కూడా చూడండి ఎక్కువే ఉంటున్నాయి. ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇలాగ మనకి టెర్రస్ పైన మనకి కాయగూర మొక్కలు పెట్టుకున్నప్పుడు కూడా ఇలాగా మనకి అక్కడక్కడ పువ్వులు పెట్టుకుంటే, పువ్వుల మొక్కలు కూడా పెట్టుకుంటే పాలినేషన్కి ఉపయోగపడతాయి అన్నమాట. చూసారా, ఈ లిల్లీ అయితే మాత్రం ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, నేను రోజు ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను, అంత మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగా స్మెల్ వస్తుంది. అయితే ఈరోజు వీడియో మనకి అక్కడ పాలకూర కూడా ఉన్నది, అలాగే ఆకుకూరలు కూడా ఉన్నాయండి. ఎర్రతోటకూర కూడా ఉన్నది. అలానే మనకి అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి, ఇంకా బీరకాయలు కూడా ఉన్నాయండి. ఇవైతే కొత్త పొదలు కదా, ఇంకా మరి కోపగా అయితే రావలేదన్నమాట. అలానే ఇదిగోండి, ఇవి అయితే పాత కాయలు, పాత పొదలకు వచ్చినాయి కాయలు అనమాట. కవటకాయలు ఇంకా మనకి పెరుగుతాయని మనం ఉంచకూడదండి. ఈ టైంలో ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మనకి యూజ్ అవుతాయి, లేకపోతే ముదిరిపోతే ఇటు కానట్టు వేస్ట్ అయిపోతాయి కదా. అలానే టమాటాలు కూడా ఉన్నాయండి. టమాటాలు కూడా నేను వీడియో అసలు చేయట్లేదు. నేను నా కర్రీస్లోకి కావాల్సినప్పుడు టక్కన పైకి రావటం, అవి కోసుకోవటం, అలాగా కర్రీస్లో వాడుకోవటం జరుగుతుంది. అవి కూడా తీసుకోవచ్చండి ఈరోజు. అలాగే వంకాయలు చూసారా, వంకాయలు కూడా ఉన్నాయి. సైజు తగ్గిందనమాట. ఇంత సమ్మర్లో మరి మనకి కాయగూరలు కాస్త తగ్గుతాయండి, అంటే హార్వెస్ట్లు తగ్గుతాయి. అందుకే నేను లిక్విడ్లు ఇవ్వాలని చెప్తున్నాను. లిక్విడ్ వీడియోలే చూపిస్తున్నాను మీకు, అందుకే హార్వెస్ట్ వీడియోలు చూపించట్లేదు. ఈ పాట్ చూసారా, ఇది క్రౌ బీన్స్ అనమాట అండి. ఇది విత్తనాలు నాకు మా ఫ్రెండ్ ఇందిరా గారు ఇచ్చారు. నేను ఈ 2 గ్రో బ్యాగ్స్లో, ఇంకోండి వైట్ గ్రో బ్యాగ్స్లో, అందులో ఒక విత్తనం, ఇందులో ఒక విత్తనం పెట్టాను అనమాట. 2 పెట్టుకున్నాను. 2 పాదులు వచ్చినాయి. మరి ఇది ఫస్ట్ టైం మన టెర్రస్ పైన చూద్దామండి. ఇంకా పూత రాలేదు, కానీ మరి ఎలా వస్తాయనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఒక కర్రీకి సరిపడా వంకాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నాయి. అలానే ఇదిగోండి, ఇక్కడ కనపడుతున్నాయి పాత చెట్టు. ఈ పాత చెట్టు కూడా చాలా మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇవైతే మనకి కొత్త వంగ చెట్లు పూతకి రెడీగా ఉన్నాయి. అది ఇక్కడ ఒక బెండకాయ అయితే ఉన్నదండి. ఇది ముదిరిపోతుంది, ఇంకా మనకి ఇది హార్వెస్ట్ చేసేస్తాను, ఎటు కాకుండా మరి వేస్ట్ అయిపోతుంది కదా. ఇవ్వండి, ఇవంతా మంచిగా పూతకైతే వస్తున్నాయి కదా. ఈ లైన్ కూడా మంచిగా చాలా బాగా వచ్చినాయి. వంగ మొక్కలు అయితే పూత సమయంలో ఉన్నాయండి. ఇవ్వండి, ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి. ఈ టమాటాలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇవ్వండి, ఇక్కడ అయితే వంకాయలు ఉన్నాయి కదా. హార్వెస్ట్ అయితే మా అమ్మ చేస్తుందండి. హాలిడేస్ ఇచ్చేసారు కదా పిల్లలకి, మరి వాళ్ళని కూడా టెర్రస్ పైకి తీసుకొచ్చి మనం వాటరింగ్ అవి చేయించడం, అలాంటి చిన్న చిన్న పనులు నేర్పిస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇంకా ఇక్కడైతే వీటి సైడ్ అయితే ఉన్నాయి కదా, ఇంకా టమాటాలు ఉన్నాయండి. అటువైపు అయితే ఉన్నాయి, అక్కడ కూడా వెళ్దాం మనం. ఇదిగోండి, ఇక్కడైతే పాత చెట్టుది చాలా మంచిగా అయితే వస్తున్నాయి వంకాయలు అయితేనే. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ కూడా కర్రీకి సరిపడా వంకాయలు అయితే ముందే హార్వెస్ట్ చేసేసిందండి, నేను చూపించక ముందే. అందుకే అవతల మనకి మెయిన్ స్లాబ్ మీద మొక్కలు కూడా హార్వెస్ట్ చేయడంతో అన్ని వంకాయలు అయితే వచ్చినాయి అనమాట. నేను ఇటు సైడు చూపిస్తుండగానే ఆమె హార్వెస్ట్ అయితే చేసేసింది. ఇదిగోండి, టమాటాలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం. మరి టమాటాలు మనకి శీతాకాలంలో ఎంత మంచిగా వచ్చినాయో చూసారు కదండి. అలానే ఇంకా అప్పటి నుంచి ఉన్న మొక్కలే చక్కగా మనకి హార్వెస్ట్కి అయితే వస్తున్నాయి. అక్కడ ఉన్నాయి, చాలా బాగా వస్తున్నాయండి. ఇంకా ఎన్ని ఉంటే అన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాం. మరి ఈ సమ్మర్లో ఎక్కువ లిక్విడ్లు ఇవ్వండి. లిక్విడ్లు ఇవ్వటం వల్లనే మన టెర్రస్ పైన చక్కగా హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి.
ఇవ్వండి ఇక్కడ కూడా చూసారా టమాటాలు ఎంత మంచిగా అయితే ఉన్నాయో. ఇవ్వండి అటు సైడ్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంకా పూతకి ఇవ్వండి, ఇంకా పూత కూడా మంచిగా వస్తున్నాయి. అలాగే మనకి ఇవ్వండి ఇక్కడ నిమ్మంట్లో మనకి 100 రూపీస్ టబ్లో ఇవి చాలా అయితే వచ్చేసినాయి కదా. మనం అప్పుడు చాలానే హార్వెస్ట్ చేసుకున్నాము. ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. నేను అసలు టమాటాలు హార్వెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు కావాల్సినప్పుడే నేను పైకి వచ్చి హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇవి ఎప్పుడు అవుతాయా అని చూస్తున్నాను నేను, ఎందుకంటే మొత్తం తీసేస్తానండి. తీసేసి ఇవి ఇంకా తీసేసి నేను ఇంకొండ నిమ్మంటూ బయట పెట్టి దీన్ని కంపోస్ట్ ఏదైనా వేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా కాస్త చిన్నగా ఇంకోండి ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా అయిపోయిన తర్వాత నేను ఈ టబ్ అయితే ఖాళీ చేసేస్తానండి. ఇవ్వండి ఇంకా మనకి బెంగళూరు టమాటా సరే ఇలా ఉన్నాయన్నమాట. ఇవ్వండి ఇక్కడ మనకి 2 బీరకాయలు అయితే ఉన్నాయి కదా, ఇవి లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చండి. ఇవి మనకి చిక్కాలు కట్టడం వల్ల చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట. అందుకనే నేను అలా కడుతున్నానండి. చాలామంది అడుగుతున్నారు ఇవి ఎందుకు కడుతున్నారు, స్ట్రైట్గా రావటానికా లేకపోతే ఎందుకని అడుగుతున్నారు. లేదండి మరి ఈ పురుగు గురించి నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, చూపించాను కూడాను. అందుకనేసి నేను అలా కట్టడం వల్ల నాకు ఇంకోండి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇవ్వండి 2 లేత బీరకాయలు ఇగో చూసారా చక్కగా ఉన్నాయి. అలాగే మనకి మెయిన్ స్లాబ్ మీద కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా చూద్దాము. అంతకంటే ముందు ఇటు సైడు అంజూరా ఉన్నదండి. ఈ అంజూరా కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాము, చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇక్కడ చూసారా అంజూరా ఎంత మంచిగా అయితే వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇదిగోండి చక్కగా పండిపోయింది. ఇది మా అమ్మ అయితే తింటుందండి. మీ ఫస్ట్ టైం మనం వాటి తింటాం. మన టెర్రస్ పైన వేసిన తర్వాత ఇదే మొగ్గింది వచ్చినండి. అలాగే మల్బరీస్ కూడా మనకి చక్కగా వచ్చినాయి చూడండి. ఇవి మళ్ళీ నేను చక్కగా ఆకులు అయితే దూసేసాను, తర్వాత నుంచి మీకు చూపించలేదు అనమాట. అక్కడ అలా 4, 5 అలాగా మొగ్గుతుంటే పిల్లలు తినేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారండి పిల్లలు అయితే. ఇవి చూసారా ఇవ్వండి చూసారా మల్బరీ చాలా బాగా వచ్చినాయి కదా. అలానే ఇక్కడ మనకి స్వీట్ లెమన్ కూడా అయినాయండి. కాదంటే ఇంకా కాస్త ఎల్లో కలర్ వస్తే మంచిదేమనేసి నేను ఇంకా వండిద్దామని అనుకుంటున్నాను. చూడండి ఇవ్వండి ఈ 3 పైన చూపించింది ఒకటి, ఇంకా చాలా పూత అలాగే పిందులతో ఉన్నదనమాట. ఇది ఎప్పుడు కాస్తుందంటే చాలా బాగా పూత వస్తుంది. కాదంటే వాటర్ అయితే కొద్ది తక్కువే ఇచ్చుకోవాలి. అలాగే స్టార్ ఫ్రూట్ అయితే మాత్రం ఎంత పూతతో ఉందో ఇంతకుముందు చూపించారు కదండి. అలానే మరి పూత అంతా రాలిపోయి పిందులు కూడా చూసారా ఇలా రాలిపోతున్నాయి. మరి వాటర్ తక్కువ ఇవ్వాలేమో అనుకుంటున్నాను నేనైతేని. అలాగనేసి తక్కువ వేస్తున్నానండి. మరి తక్కువ ఇవ్వటంతో రాలుతున్నాయో లేకపోతే ఎక్కువ రాలుతున్నాయో మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగనే ఇప్పుడు ఇక్కడ ఇక్కడైతే 2 బీరకాయలు ఉన్నాయండి చిన్నవి. ఇది చిన్న పోత అనమాట. ఈ టబ్లో ఉన్నది 100 రూపీస్ టబ్లో ఉన్నది. ఇవ్వండి ఇది కూడా హార్వెస్ట్ అయితే చేసింది చూడండి, చాలా మంచిగా అయితే ఇచ్చిందనమాట. అలానే ఇంకా ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కూడా చిన్నదైతే ఉన్నది. ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తే ఇవి 2 చిన్నకాయలు, ఇందాక అయితే 2 పెద్ద కాయలు మనకు మంచిగా కర్రీస్కి అయితే సరిపోతాయండి. నాకు ఈ చిక్కాలు పెట్టడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇదిగోండి 2 అయితే హార్వెస్ట్ అయితే చేసేసింది మా అమ్మాయి. ఇదిగోండి చాలా బాగా వచ్చినాయి కదండి. అయితే ఇది విత్తనాలకని ఉంచేసాను కదా, ఇది అవసరం లేదు. పాలకూర ఉన్నదండి, పాలకూర కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాము. అయితే మనకి ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ 100 రూపీస్ టబ్లు ఉన్నాయి. మనకి బీరపాదు పెట్టాను, బీరపాదు తానంతా తానే వచ్చిందనమాట. నేను చూసుకోలేదు. ఇది చాలా మంచిగా అయితే వచ్చింది. ఇదిగోండి ఇక్కడ కూడా చక్కగా కలర్ఫుల్గా టమాటాలు చూసారా. ఇదిగోండి చాలా పెద్దగా అయితే వస్తున్నాయి. దీన్ని అయితే ఇవ్వండి ఒక 5 కాయలు అయితే ఈ చెట్టుకైతే ఉన్నాయన్నమాట.
ఇప్పుడు పాలకూర అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి పాలకూర అయితే చాలా మంచిగా అయితే ఫ్రెష్గా ఉన్నది కదా. పాలకూర కూడా ఒక కర్రీ సరిపోతుంది మనకి. ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేస్తానండి. అలాగే ఎర్ర తోటకూర కూడా ఉన్నది, కానీ ఇవి ఇంకా ఎక్కువైపోతాయి కదా. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. లేకపోతే నేను నార్మల్గానే హార్వెస్ట్ అయితే చేసేసుకుని కర్రీ అయితే చేసుకుంటాను. ఓకేనండి. అయితే నేను పచ్చిమిర్చి కూడా కొద్ది హార్వెస్ట్ చేస్తాను. పాప అయితే పాలకూర హార్వెస్ట్ చేస్తుంది కదా. ఎందుకంటే మనకి ఈ పచ్చిమిర్చి అయితే చాలా బాగా మీకు చట్నీలకి అలాగే కర్రీస్ కూడా నేను ఇంక ఇవే వాడేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ఇవో చూసారా, మనకి ఎంత వేసవిలో కూడా చక్కటి హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నామండి. మరి టెర్రస్ గార్డెన్ ఉండటం వల్ల చాలా మనకి ఉపయోగకరంగా ఉన్నదనమాట. కాస్త కష్టపడితే మనకి సరిపోతుంది. చక్కగా మన ఇంటికి సరిపడా కాయగూరలు టెర్రస్ పైన ఈజీగా పండించుకోవచ్చండి. ఓకేనండి. హార్వెస్ట్ అయితే పాప అయితే హార్వెస్ట్ చేసేసింది. చూడండి పాలకూర అయితే ఎంత మంచిగా వచ్చిందో. అలాగే మరి పండిన టమాటాలన్నీ హార్వెస్ట్ చేసేసానండి. కొద్దిగా వంకాయలు అలాగే పచ్చిమిర్చి అయితే ఇవి సరిపడనే తీసుకున్నాను. ఇంకా ఉన్నాయన్నమాట. ఒక అంజూర, కొద్దిగా మల్బరీస్, అలాగే బీరకాయలు. చూసారా బీరకాయలు మనకి ఇంకా పిందులు కూడా రెడీగా ఉన్నాయండి. మనకి చక్కగా హార్వెస్ట్ చేసుకున్న ఒక 2 రోజుల తర్వాత మరలా ఒక 2 కాయలు అలా మనకి మన ఇంటికి సరిపడా కాయగూరలు అయితే చక్కగా వస్తున్నాయండి. చూస్తున్నారు కదా. నేను ఇంకా కొన్ని హార్వెస్ట్ అయితే చూపించట్లేదు మీకు. మరి హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి. మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని మొక్కలు పెంచాలి అని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా చక్కగా వీడియోస్ అన్నీ చూడండి. చక్కగా మరి చాలా తేలికగా మొక్కల్ని ఎలా పెంచుకోవాలి ఏంటని మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. అలాగే మరి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. మరి మీ సపోర్ట్ లేనిదే నేను ఎదురికైతే వెళ్ళలేను కదా. ఓకేనండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి. బాయ్ అండి.